హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేశారు. సో మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, ఆన్సర్ కీని కూడా రిలీజ్ చేశారు. అయితే మీ యొక్క ఓఎంఆర్ షీట్ని, ఆన్సర్ కీని ఎలా చెక్ చేసుకోవాలి? సో మనకి వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆన్సర్ కీని ఎలా తెచ్చుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే సో మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్ ప్రకారం ఆన్సర్ కీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకుంటారు కదా. నేను ఫస్ట్ క్వశ్చన్కి ఇది పెట్టాను, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కీలో ఏముంది, సో ఈ ప్రాసెస్ కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు ఆన్సర్ కీ ఎలా చెక్ చేసుకోవాలో, మీ ఓఎంఆర్ షీట్ ఎలా చెక్ చేసుకోవాలో, అలాగే ఏమైనా తప్పులు ఉంటే ఎలా ఛాలెంజ్ చేయాలో సో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. స్టూడెంట్స్, మీకు కౌన్సిలింగ్ లాస్ట్ వరకు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు నాకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో ఈ మెంటర్షిప్ గురించి మీకు ఫర్దర్ ప్రాసెస్ కావాలి అనుకున్నా, సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలన్నా సో నన్ను మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే కాల్స్ అనేవి, పర్సనల్ కాల్స్ అనేవి, నార్మల్ కాల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఈ మెంటర్షిప్ గురించి నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్లో మాత్రమే మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్లో కాల్ చేయండి. సో మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే నార్మల్ కాల్స్ కూడా అవన్నీ ఎనేబుల్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి, నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. సో దీనికి సంబంధించి మనకి ఎన్టీఏ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మేము ఇట్లా ఆన్సర్ కీస్ అలాగే రికార్డెడ్ ఓఎంఆర్ రెస్పాన్సెస్ అనేవి రిలీజ్ చేసాము, చెక్ చేసుకోండి అని. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఫస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే సో మనకి exams.nta.ac.in నీట్ వెబ్సైట్ ఉంది కదా, మీరు ఏ వెబ్సైట్లో అయితే అప్లికేషన్ పెట్టింటారో, ఏ వెబ్సైట్లో అయితే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంది కదా, దీని మీదనే క్లిక్ చేయాలి. మీకు మీ ఓఎంఆర్ షీట్ కావాలి అన్నా, మీకు మీ ఆన్సర్ కీ కావాలి అన్నా, ప్రతి ఒక్కరికి ఆన్సర్ కీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన పేపర్ సెట్ని బట్టి, మనకు వచ్చిన బుక్లెట్ నెంబర్ని బట్టి మీకు ఆన్సర్ కీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ యొక్క ఆన్సర్ కీని చెక్ చేసుకోవాలి. ఓకేనా? మీ యొక్క ఆన్సర్ కీ చెక్ చేసుకోవాలన్నా, ఓఎంఆర్ని చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ హియర్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో మీకు మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీ యొక్క బుక్లెట్ నెంబర్ ఏంది, సెట్ నెంబర్ ఏంది, ఓకేనా, వీటన్నిటి డీటెయిల్స్ కనిపిస్తాయి. సో నేను అవన్నీ హైడ్ చేస్తున్నాను, మీ అందరికి చూపించకూడదు కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇలా ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సూన్ ఆఫ్టర్ మీరు అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, ఛాలెంజ్ ఆన్సర్ కీ ఒకటి ఉంది, ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ ఒకటి ఉంది. సో ఫస్ట్ మన ఓఎంఆర్ షీట్ చూద్దాం. సో నేనైతే ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ పైన గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే సో మీరు మీ యొక్క ఆప్షన్స్ ఏం పెట్టారు అంటే ఫస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ ఉంది, సెకండ్ క్వశ్చన్కి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న వాళ్ళు 4th ఆప్షన్ పెట్టారు. సో మీరు పెట్టిన ఆప్షన్ ఇది, ఓకేనా. ఇక్కడ రికార్డెడ్ రెస్పాన్సెస్ యాజ్ పర్ ఓఎంఆర్ షీట్ అని ఉంది కదా. సో దీని అర్థం ఏంటంటే మీరు పెట్టిన ఆప్షన్స్ ఇవి కరెక్ట్ ఆప్షన్స్ కాదు, మీరు పెట్టిన ఆప్షన్స్ మేబీ కరెక్ట్ అవ్వచ్చు, ఓకేనా. సెకండ్కి 4th పెట్టాను, థర్డ్కి 4th పెట్టాను, 5thకి 2 పెట్టాను, ఓకేనా. ఇది మనం పెట్టినవి రికార్డెడ్ రెస్పాన్స్ యాజ్ పర్ ఓఎంఆర్ షీట్. అన్న నాకు ఓఎంఆర్ షీటే కావాలి అన్నా, సో నేను ఏ ఓఎంఆర్ షీట్ పెట్టానో ఆ ఫోటో మనకి అప్లోడ్ చేస్తారంటే ఎస్, అది కూడా అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడ మీకు వ్యూ ఓఎంఆర్ షీట్ అని ఉంటుంది. సో మీరు ఈ ప్రాసెస్లోనే ఇక్కడ వ్యూ ఓఎంఆర్ షీట్ అని క్లిక్ చేయగానే సో మీకు ఓఎంఆర్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో మీ మొత్తం ఓఎంఆర్, నేను కొంచెమే పెట్టాను మీ స్క్రీన్ మీద, మొత్తం ఓఎంఆర్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఎలా బబ్లింగ్ చేశారో మొత్తం ఇక్కడే తెలిసిపోతుంది, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ మీద గ్రీన్ దాని మీద క్లిక్ చేసాం. గ్రీన్ దాని మీద క్లిక్ చేయగానే సో మన ఓఎంఆర్ షీట్లో ఏం పెట్టామో ఇక్కడ చూపిస్తుంది. నేను సెకండ్ క్వశ్చన్కి 4th ఆప్షన్ పెట్టాను, థర్డ్ క్వశ్చన్ 4th ఆప్షన్ పెట్టాను, 5th క్వశ్చన్కి 2nd ఆప్షన్ పెట్టాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది ఇక్కడ. సో ఇది ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇవన్నీ ఒక పేపర్లో నోట్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 11th క్వశ్చన్కి ఇక్కడ 1 పెట్టారు,
కానీ ఇక్కడ 11th క్వశ్చన్కి మీకు 1 చూపించట్లేదు, అంటే మీరు సరిగ్గా బబ్లింగ్ చెయ్యనట్టు. ఓకేనా, మీరు సరిగ్గా కొన్ని బబ్లింగ్ చేయకపోతే అవి రికార్డ్ చేయదు. మెషిన్ ఏదైతే ఓఎంఆర్ని స్కాన్ చేస్తుందో అవి రికార్డ్ చేయదు. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఓఎంఆర్ని డౌన్లోడ్ చేసుకొని మీ పేపర్ని కరెక్ట్ చేసుకోవద్దు. అంటే మీరు ఎవాల్యుయేట్ చేసుకునేటప్పుడు ఓఎంఆర్ షీట్ని చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకోవద్దు. ఇక్కడ రికార్డెడ్ రెస్పాన్సెస్ యాజ్ పర్ ఓఎంఆర్ షీట్ ఉంది కదా, ఓఎంఆర్ని స్కాన్ చేసిన తర్వాత, సో మీరు కరెక్ట్గా బబ్లింగ్ చేసిన తర్వాత, ఇది సెకండ్ ఆప్షన్కి 4th మీరు బబ్లింగ్ చేశారు. ఓకేనా, 4th కరెక్ట్ బబ్లింగ్ చేశారు కాబట్టి ఇక్కడ రికార్డ్ అయింది రెస్పాన్స్. సో ఇవన్నీ ఒక చోట రాసి పెట్టుకోండి. 1 to 200 ఒక చోట రాసి పెట్టుకోండి. ఇవి మీరు పెట్టిన ఆప్షన్స్, రికార్డెడ్ రెస్పాన్స్ యాజ్ పర్ ఓఎంఆర్ షీట్. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికే రండి. సో ఇక్కడ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని ఉంది కదా గ్రీన్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కరెక్ట్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఆన్సర్ కీ వస్తుంది. మీ యొక్క క్వశ్చన్ పేపర్కి మీ యొక్క బుక్లెట్ కోడ్ ప్రకారం ఆన్సర్ కీ ఏంటి అనేది వస్తుంది, కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అని వస్తుంది. సో ఇక్కడ వస్తుంది కదా కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ ఆన్సర్స్, ఇది ఆన్సర్ కీ. మీరు ఛాలెంజ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లో, సో ఇప్పుడు మీకు ఆన్సర్ కీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3, సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. సో ఇది కూడా, ఈ ఆన్సర్కి కూడా ఒక చోట రాసి పెట్టుకోండి. ఓకేనా, అంటే మీరు ఒకే పేపర్లోనే మీరు లైన్స్ వేసేసుకొని ఒక చోట మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది పక్కనే రాసేసుకుంటే మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1, కానీ నేనేం పెట్టాను సెకండ్ క్వశ్చన్కి, అంటే నేను పెట్టలేదు, ఇది ఒక స్టూడెంట్ 4 పెట్టారు. సో రికార్డెడ్ రెస్పాన్స్లో నేను 4 పెట్టాను, కానీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 1, కాబట్టి సెకండ్ క్వశ్చన్ రాంగ్. ఓకేనా, ఇలా మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలాగే 4th క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఒకవేళ నేను కూడా 4th క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ పెట్టింటే అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా మీరు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. ఫస్ట్ మీరు రికార్డెడ్ రెస్పాన్స్ ఏం పెట్టారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి. సో ఎవరికి వాళ్ళకి సపరేట్ ఆన్సర్కి ఉంటుంది, మీరు మీ ఫ్రెండ్స్ ఆన్సర్కి ఇలా కాపీ చేయొద్దు, ఎందుకంటే మీ యొక్క క్వశ్చన్ ఐడి ప్రకారం మీకు ఆన్సర్కి అనేది ఉంటుంది. సో ఇలా మీరు ఎవాల్యుయేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బబ్లింగ్ సరిగ్గానే చేశానన్నా, కానీ వాళ్ళు రికార్డెడ్ రెస్పాన్స్లో మనకి ఓఎంఆర్ని స్కాన్ చేసిన తర్వాత రికార్డెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఓఎంఆర్ షీట్లో వాళ్ళు నేను పెట్టిన దాన్ని ఇంక్లూడ్ చేయలేదన్నా, పెట్టనట్టు చూపిస్తుందన్నా. సో మరి నేను చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్కి నేను బబ్లింగ్ చేశాను, థర్డ్ ఆప్షన్ బబ్లింగ్ చేశాను, కానీ కొంచెం అది ఓఎంఆర్ మిషన్ స్కాన్ చేయలేదు. స్కాన్ చేయకపోవడం వల్ల ఇక్కడ డాష్ చూపిస్తుంది, అసలు నేను పెట్టినట్టు చూపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఛాలెంజ్ చేయొచ్చు, మేము ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసాము కానీ మాకు ఇక్కడ చూపించట్లేదు రికార్డెడ్ రెస్పాన్స్లో. మీరు ఏదైతే రికార్డెడ్ రెస్పాన్స్ యాజ్ పర్ ఓఎంఆర్ షీట్ ఉందో దీన్నే వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఇది ఓఎంఆర్ షీట్ స్కాన్ చేసిన తర్వాత వచ్చి ఉంటుంది కాబట్టి దీన్నే వీళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్కి 3 పెట్టినా కూడా ఇక్కడ పెట్టనట్టు చూపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ రెస్పాన్సెస్ క్లెయిమ్డ్ దగ్గర 3 అని పెట్టాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి కొంచెం డబ్బులు అడుగుతుంది, 200 రూపీస్. సో మీరు అప్లోడ్ చేయాలి. ఇలా ఎవరికైతే బబ్లింగ్ చేసినా కూడా చూపించట్లేదో అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ చేయాలి. మాకు అలా లేదన్నా, మేము ఓఎంఆర్లో ఏదైతే పెట్టామో అదే చూపిస్తుంది, మాకంతా కరెక్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు ఏం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటి వరకు ఎలా అయితే చెప్పానో ఆ ప్రాసెస్ ప్రకారం మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయో, అలాగే మీ కేటగిరీ ఏంటో, మీ లోకల్ రీజన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ మనకు తెలుస్తుంది మన స్టేట్లో కాంపిటీషన్ ఎంత ఉందో. ఒకవేళ ఏమన్నా ఓఎంఆర్లో మీకు బబ్లింగ్ చేసినా కూడా మీకు ఇక్కడ రికార్డెడ్ రెస్పాన్స్లో చూపించకపోతే, సో అలాంటి వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఓకేనా, ఒకవేళ ఆన్సర్ కీలో కూడా ఏమన్నా రాంగ్ ఉంటే సో మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ 3 అని ఇచ్చారు, కానీ మీరు బుక్లో చదివిన ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటే ఇక్కడ సెకండ్ బాక్స్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన ప్రూఫ్ మీరు ఎన్సీఆర్టీలో ఫోటో తీసుకొని దీంట్లో అప్లోడ్ చేస్తే మీరు ఆన్సర్ కీని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఓకేనా, సో నేను చెప్పాను కదా, మీరు ఒక్కొక్క ఆన్సర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ కీ అనేది వీళ్ళు తప్పిస్తే మీరు దాన్ని ఛాలెంజ్ చేయాలి అనుకుంటే అది వాళ్ళు ఇచ్చింది తప్పని 200 రూపీస్ పడుతుంది.
ఓకేనా. అలాగే ఓఎంఆర్ ఛాలెంజ్ నేను చెప్పాను కదా, మీ ఓఎంఆర్ షీట్ అనేది స్కాన్ చేసిన తర్వాత మీరు కొంచెం సరిగ్గా బబ్లింగ్ చేయకనో లేకపోతే మిషన్ పొరపాటు వలనో మీరు పెట్టిన ఆ బబ్లింగ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయకపోతే సో మీరు దాన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో ఒక క్వశ్చన్కి 200 రూపీస్ పడుతుంది. ఓకేనా. సో ఇది ఛాలెంజింగ్ ఎలా అంటే ఈవెన్ మీరు నీట్ రాసిన ఒక్కరైనా ఆన్సర్కి ఒక క్వశ్చన్కి ఛాలెంజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ కొంచెం తప్పించారు. సో నీట్ రాసిన ఒక స్టూడెంట్ దాన్ని ఛాలెంజ్ చేశాడు, అది అందరికీ అప్లికబుల్ అవుతుంది. సో సాధారణంగా అందరు అడిగే డౌట్ ఏంటంటే, అన్న ఒకవేళ ఒక ఆన్సర్కి ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తేనే నాకు మార్క్స్ యాడ్ అవుతాయి అని అడుగుతారు. సో మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక్కరు ఛాలెంజ్ చేసినా కూడా, నీట్ రాసిన 21 lakh మెంబర్స్లో ఎవరో ఒక్కరు ఛాలెంజ్ చేసినా కూడా సో అందరికీ ఆ మార్క్స్ అనేవి వస్తాయి, ఈవెన్ దో మీరు ఛాలెంజ్ చేసినా చేయకపోయినా. ఒకసారి మీకు ఓవర్వ్యూ చెప్తాను చూడండి. సో మీరు ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్తారు, క్లిక్ హియర్ ఫర్ ఆన్సర్కి ఛాలెంజ్ కొడతారు. సో తర్వాత అన్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ అంటే సో మీరు పెట్టిన ఆప్షన్స్, ఛాలెంజ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేస్తే మీ క్వశ్చన్ పేపర్ ప్రకారం మీ ఆన్సర్ కీ ఈ రెండు రిలీజ్ అవుతాయి. ఈ రెండింటిని రెండు పక్కన పెట్టుకొని సో మీరు ఎవాల్యుయేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది హోల్ ప్రాసెస్. ఇది మనకి ఎన్టీఏ వాళ్ళు లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఆన్సర్ కీ అప్డేట్. సో ఇది ఇందులో వీళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీలో ఏమైనా రాంగ్స్ ఉన్నా, అలాగే నెక్స్ట్ ఫర్దర్గా అప్డేట్స్ ఏమొచ్చినా, కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరు ఈ వీడియోస్ కరెక్ట్ టైంకి చూడడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ముందుగానే చెప్తున్నాను, మీరు 31st మే లోపు ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లాస్ట్ డేట్ 31st మే ఇచ్చారు కదా ఛాలెంజ్ చేయడానికి. కాబట్టి 31st మే తర్వాత ఈ ఆప్షన్ తీసేయచ్చు వాళ్ళు. కాబట్టి 31st మే లోపు ఈ ఆన్సర్ కీని మీ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎవాల్యుయేట్ చేయాలి అనుకుంటే. ఓకేనా. సో ఇది లాస్ట్ డేట్ లోపు మీరు వీడియో చూడడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు నా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. So thank you so much for watching. Have a great day.